వెల్కమ్ టు కెరీర్ ప్లస్. 2020వ సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్తో ఇబ్బంది పడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వ్యయ ప్రయాసాలను ఓర్చి ఆరోగ్యం మరియు విద్యను సమతుల్యంగా నిర్వర్తిస్తూ ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ విశ్వాని విద్యా సంస్థల తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్, బైపీసీ తీసుకుంటే డాక్టర్, ఎంఎస్సీ సిఎస్సీ తీసుకుంటే సిఏ లా. ఇవేనా మన ముందున్న ఆప్షన్స్? ఈ కోర్సులే కాకుండా ఉన్నతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సు వివరాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలియపరచడానికి విశ్వాని విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రామకృష్ణ చిన్నం గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకేనండి, ఇంటర్మీడియట్లో చూసుకుంటే ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్, బైపీసీ తీసుకుంటే డాక్టర్, అలాగే ఎంఎస్సీ సిఎస్సీ తీసుకున్నా కూడా సిఏ లా. ఇవే కాకుండా మరి విశ్వానిలో ఉన్న కోర్సుల గురించి మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కాకుండా అండి, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో మనకు ప్రాముఖ్యంగా కనపడతాయి బీబీఏ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంబీఏ అండ్ నేషనల్ లెవెల్లో పీజీడిఎం. ఇట్స్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, ఎంబీఏ అండ్ పీజీడిఎం. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనం అనుకున్నది బీబీఏ కోర్స్ అండి. బీబీఏ ఈజ్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఎంఈసీ సిఈసీ విద్యార్థులే కానీ, ఎంపీసీ చేసి ఇంజనీర్లు అయినా కానీ, బైపీసీ చేసి డాక్టర్ మిస్ అయిన వాళ్ళు కానీ, ఈ మేనేజ్మెంట్ వైపు అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి బిజినెస్ మేనేజ్మెంట్లో వీళ్ళకి మంచి అవకాశం ఉంటుందండి. మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు మంచి హోదా వస్తుందండి కార్పొరేట్ ఇండస్ట్రీలో బీబీఏ అండ్ ఎంబీఏ కంప్లీట్ చేసిన విద్యార్థులకండి. ఇది మనము బిజినెస్ స్కూల్ ప్లాటన్లో రన్ చేస్తామండి. ఓకే, బీ స్కూల్ అంటే ఏంటి? అసలు డిగ్రీ కాలేజీకి మరియు బీ స్కూల్కి మధ్య అసలు వ్యత్యాసం ఏమిటంటే? ఓకే అండి, అది ఈ మధ్య కాలంలో అది లేకుండా పోతుందండి. ప్రతి విద్యా సంస్థ వాళ్ళ కాలేజ్ పేరుకి బిజినెస్ స్కూల్ అని అటాచ్ చేసుకుంటున్నారండి. బట్ టెక్నికల్గా ఒక బిజినెస్ స్కూల్ అంటే షార్ట్ ఫామ్లో బీ స్కూల్ అంటారు. వాటికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ నుంచి అప్రూవల్ ఉండాలండి. అండ్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉండాలండి. యూనివర్సిటీ అఫిలియేషన్ అంటే ఇప్పుడు విశ్వానికి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ అండి. ఒక బీ స్కూల్ అనబడే విద్యా సంస్థకి ఏఐసిటి అప్రూవల్తో పాటు ఉస్మానియా ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉండాలండి. ఈ రెండు కలిస్తేనే దాన్ని బీ స్కూల్ అంటారండి. బట్ జనరల్గా డిగ్రీ కాలేజెస్ అంటే వాళ్ళకి ఏఐసిటి అప్రూవల్ ఉండదండి, ఓన్లీ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటుందండి. దాన్ని డిగ్రీ కాలేజ్ అంటారండి. ఏఐసిటి అండ్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటే బిజినెస్ స్కూల్ అండి, లేకపోతే డిగ్రీ కాలేజ్ అండి. బీ స్కూల్లో చేసే బీబీఏ కోర్సుకి అలాగే డిగ్రీ కాలేజీలో చేసే బీబీఏకి తేడా ఏంటంటే? బిజినెస్ స్కూల్లో బీబీఏ ప్రోగ్రామ్ కండి ఏఐసిటి అప్రూవల్ ఉంటుంది కాబట్టి సిలబస్ డిజైనింగ్ నుండి సిలబస్ డెలివరీ నుండి అన్నీ ఏఐసిటి అప్రూవల్తో పాటు యూనివర్సిటీ అఫిలియేషన్ పరంగా జరుగుతాయండి. అండ్ మోర్ ఓవర్ బిజినెస్ స్కూల్లో ఆఫర్ చేసే బీబీఏ విల్ బీ ఏ మోర్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్ అండి. అదే డిగ్రీ కాలేజెస్లో ఆఫర్ చేసే బీబీఏ అండి ట్రెడిషనల్ కోర్స్ అవుతుందండి. ఎలాగంటే ఇప్పుడు డిగ్రీ కాలేజెస్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, దాంతోపాటు వన్ మోర్ అడిషనల్ కోర్స్ ఇస్ ఏ బీబీఏ. కానీ అదే బిజినెస్ స్కూల్లో ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అండి ఏఐసిటి అప్రూవల్ ఉంటుంది కాబట్టి ద కోర్స్ కరికులం, ద కోర్స్ డిజైనింగ్ అండ్ ద కోర్స్ డెలివరీ ఇవన్నీ కూడా ఏఐసిటి పరిధిలో అండి ఉస్మానియా యూనివర్సిటీ పర్యవేక్షణలో బిజినెస్ స్కూల్లో ఆఫర్ చేసే బీబీఏకి ప్రొఫెషనల్ కోర్సుగా రూపొందించారండి. అంటే మీ బ్రోచర్ చూసాము, దాంట్లో ఎంబీఏ బీబీఏ అని స్పష్టంగా ఉంది. అంటే వీటి గురించి ఒకసారి తెలియజేయండి. మీరు బ్రోషర్లో చూసింది ఏంటంటే అండి, విశ్వానిలో రెగ్యులర్ బీబీఏ కోర్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, దట్స్ కాల్డ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ. ఇట్స్ ఎ 5-year 10-semester ప్రోగ్రామ్ అండి. 5-year 10 సెమిస్టర్స్లో ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఎగ్జిటింగ్ ఎట్ 3-year లెవెల్, 3 సంవత్సరాలు చేసుకొని బయటికి రావాల్సుకుంటే బీబీఏతో పాటు రావచ్చండి. 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అండి ఎంబీఏతో పాటు బయటికి రావచ్చండి. దట్స్ ద కోర్స్ డిజైనింగ్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ 5-year కోర్స్ అండి. ఓకే, ఇంత వైవిధ్యభరితమైన ఇంటిగ్రేటెడ్ ఎంబీఏను అంటే విశ్వానిలోనే కాకుండా ఏ విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి? ఓకే అండి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అండి ఏఐసిటి న్యూఢిల్లీ వాళ్ళు
2008లో లాంచ్ చేశారండి. 2012లో ఐఐఎం ఇందోర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్, ఇప్పుడు మనకు బీటెక్లో ఎలాగైతే ఐఐటీస్ అంటామో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఐఐఎంస్ అంటారండి. ఐఐఎం ఇందోర్ వాళ్ళు 2012లో లాంచ్ చేశారండి. 2019లో ఐఐఎం రోహ్తక్ ఐపీఎం లాంచ్ చేసిందండి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, బీబీఏ ప్లస్ ఎంబీఏ. 2021లో అండి ఐఐఎం జమ్మూ, ఐఐఎం బోధ్గయా అండ్ ఐఐఎం రాంచీ ఈ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారండి. విశ్వవిశ్వానిలో కాకుండా ఆల్ ఓవర్ ఇండియా 5 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ నడుస్తుందండి, బీబీఏ ప్లస్ ఎంబీఏ అండి. ఓకే సార్, ఇప్పుడు బీబీఏలోని ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు? ఓకే అండి, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో అండి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ ఈ 3 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారండి. ఇప్పుడు మన బాడీలో ఎలాగైతే హార్ట్, లివర్, కిడ్నీ ఎలా అయితే 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయండి, ఒక బిజినెస్ ఎంటిటీకి మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ ఈ 3 అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో బీబీఏ 3 సంవత్సరాల కోర్సులో అండి ఒక విద్యార్థి మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ 3 ఏరియాస్లో కంప్లీట్గా నేర్చుకుంటారండి. బట్ ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఎప్పుడైతే స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటారో అక్కడ బీబీఏ మార్కెటింగ్ కానీ, బీబీఏ హెచ్ఆర్ కానీ, బీబీఏ ఫైనాన్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుందండి. 3 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారండి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్. బీబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇండస్ట్రియల్ విజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. అలాగే విశ్వానిలో చూసుకుంటే ఇండస్ట్రియల్ విజిట్స్ గురించి మాకు తెలియజేయండి. ఏఐసిటి అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్ అయినందువల్ల ఈ కోర్స్ ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో ఆఫర్ చేసే బీబీఏ ప్రొఫెషనల్ కోర్స్ కాదండి, అది ట్రెడిషనల్ కోర్స్ అండి. సో కోర్స్ కరికులంలో ఎలా డిజైన్ చేశారంటే ప్రతి విద్యార్థికి ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళని మనం ఏమేమైతే సబ్జెక్ట్స్ థియరిటికల్గా టీచ్ చేస్తూ ఉన్నామో వాళ్ళకి అదే థియరీని ఇండస్ట్రీలో, కంపెనీస్లో, కార్పొరేట్స్లో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు దీని గురించి మనము రెగ్యులర్గా పిల్లల్ని ఇండస్ట్రీస్కి, కార్పొరేట్స్కి తీసుకెళ్తుంటామండి. దీనివల్ల విద్యార్థికి ఏమవుతుందంటే ఈ సెమిస్టర్లో మనం ఒక టాపిక్ కవర్ చేస్తామండి, మార్కెటింగ్ మేనేజ్మెంట్ మీద అవ్వనివ్వండి, ఫైనాన్స్ మీద అవ్వనివ్వండి, హెచ్ఆర్ మీద అవ్వనివ్వండి, అది ఇండస్ట్రీలో ఒక కంపెనీలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావడానికి పిల్లలకి ఇండస్ట్రియల్ విజిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రొఫెషనల్ కోర్స్లో క్లాస్ రూమ్ టీచింగ్ ఈజ్ జస్ట్ 50% అండి. ఆ క్లాస్ రూమ్ టీచింగ్లో మనకు ఒక చదువు వస్తుందండి, చదువుతో పాటు డిగ్రీ వస్తుందండి. బట్ ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్తో పాటు మనకు విద్య వస్తుందండి. చదువుకి విద్యకి డిఫరెన్స్ తెలియాలండి. చదువుతో మనకు డిగ్రీలు వస్తాయండి, విద్యతో మనకు ఉపాధి అవకాశాలు లభిస్తాయండి. సో ఒక ప్రొఫెషనల్ కోర్స్కి ఇండస్ట్రియల్ విజిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే విశ్వవిద్యాలయంలో ఎవ్రీ సెమిస్టర్లో బీబీఏ ప్రోగ్రాంలో ఇండస్ట్రియల్ విజిట్స్ దాన్ని ఒక పార్ట్ అండ్ పార్సల్ చేశామండి, స్టూడెంట్స్ని ఇండస్ట్రీస్కి తీసుకెళ్తూ ఉంటామండి. బీబీఏ చదివిన విద్యార్థులకు చూసుకుంటే ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రైవేటు రంగాలలో కావచ్చు, మరి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ప్రభుత్వ రంగంలో బీబీఏని రిక్రూట్మెంట్ చేసేది చాలా తక్కువ అండి. మోస్ట్ 99.9% ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఇన్ ద ప్రైవేట్ ఇండస్ట్రీ. ఒక మేనేజర్ ఒక గుడికి కావాలండి, ఒక బడికి కావాలండి, ఒక హోటల్కి కావాలండి, ఒక ఎయిర్లైన్కి కావాలండి, ఒక హాస్పిటల్కి కావాలండి, ఒక అడ్వెంచర్ రిసార్ట్కి కావాలండి, మీ టీవీ సంస్థకి ఒక మేనేజర్ కావాలండి. ఉద్యోగ అవకాశాలు కోకొల్లలండి. అండ్ మోర్ ఓవర్ బిజినెస్ స్కూల్లో మనం వీళ్ళకు చదువుతో పాటు ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ చేస్తామండి. అండ్ మా చదువు టీచింగ్ పెడగాగీలో కేస్ స్టడీస్ ఎక్కువ వాడుతూ ఉంటామండి. వాళ్ళకు లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించే విధంగా వీళ్ళకు టీచింగ్ విధానం జరుగుతుంటుందండి. అందుకే బిజినెస్ బీబీఏ చేసుకున్న విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి అసలు ప్లేస్మెంట్ సీజన్ బిగిన్ అయిన వెంటనే ఒక 2-3 వారాల్లో దేర్ ఆర్ కంపెనీస్ వెయిటింగ్ ఇన్ ద పైప్ లైన్ టు కమ్ టు ద క్యాంపస్. ఈలోగా విద్యార్థులు అయిపోతారండి. అంత ఫాస్ట్గా ప్లేస్మెంట్ సీజన్ కంప్లీట్ అవుతుందండి విశ్వవిద్యాలయం. అంటే బీబీఏ చదివిన విద్యార్థులకు చూసుకుంటే ఇటు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలకు వాళ్ళకి అర్హులు అంటారా? ఒకవేళ అర్హులు అయితే ఐటీ కంపెనీల్లో వాడికి ఎటువంటి జాబ్స్ వస్తాయి? 100% అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక బ్యాంక్ ఉంటుందండి, వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కావాలి, రైట్? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళకు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారండి.
బ్యాంకర్కి అవసరం ఉన్న రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇచ్చేవాడు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక లైజనింగ్ ఆఫీసర్ కావాలండి. బ్యాంకు భాష అర్థమైన వాడు, ఐటీ భాష అర్థమైన వాడు, వాడే బిజినెస్ మేనేజర్ అండి. సో బ్యాంకర్ని మాట్లాడుకొని మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఒక ఏటీఎంలో కార్డు పెట్టి తీయగానే ఎస్ఎంఎస్ వెళ్ళాలి, అట్లాంటి ప్రోగ్రామ్ రాయాలి అంటే దట్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్ టువర్డ్స్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ మధ్యలో ఉండే లైజనింగ్లో మన బీబీఏ గ్రాడ్యుయేట్స్ ఉంటారండి, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఉంటారండి. సో సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్లో డెవలప్మెంట్ కాకుండా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారండి, దాన్ని మార్కెట్ చేయాలండి. ఆ మార్కెటింగ్లో ఒక బీబీఏ మార్కెటింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం ఉంటారండి. అండ్ ఐటీ కంపెనీస్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, ఐటీ కంపెనీస్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. అవన్నీ మేనేజ్ చేయడానికి ఈ ఫైనాన్స్ మేనేజర్ అవసరం ఉంటుందండి, ఈ హెచ్ఆర్ మేనేజర్ అవసరం ఉంటుందండి. సో ఐటీ కంపెనీస్లో ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళే ఉండారండి. ఈ బిజినెస్ మేనేజ్మెంట్లో 3 ఫంక్షనల్ ఏరియాస్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ వాళ్ళు ఐటీ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయండి. ప్రతి ప్రొఫెషనల్ కోర్స్ కండి ఏఐసిటి అప్రూవల్ నిబంధన ప్రకారం అండి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ కంపల్సరీ ఉంటాయండి. వీళ్ళకి లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి విచ్ ఆర్ మార్క్డ్ ఇన్ ద మార్క్స్ మెమోలో లైవ్ ప్రాజెక్ట్ మార్కింగ్ ఉంటుందండి. ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎవ్రీ సెమిస్టర్. ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ ఒక వాళ్ళ ఓన్గా, అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ప్రాజెక్ట్ రూపంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు విండో డ్రెస్సింగ్, విండో షెల్ఫింగ్, మర్చెండైజింగ్ టాపిక్ ఒకటి కవర్ చేశారనుకోండి, ఆ మర్చెండైజింగ్ టాపిక్ని ఫ్యాకల్టీ మెంబర్ ఇవాళ చేస్తే పిల్లలకి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడండి. మీ ఇంటి దగ్గర ఉన్న 4 సూపర్ మార్కెట్స్ వెతికి వాళ్ళని ఈ మర్చెండైజింగ్లో మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమంటాడండి. దట్ ఈస్ ఎ లైవ్ ప్రాజెక్ట్. దే విజిట్ ద సూపర్ మార్కెట్స్, ఫోటోగ్రాఫ్స్ పిక్ చేసుకొని అక్కడ మర్చెండైజ్ ఏమేమి చేస్తూ ఉన్నారు, విండోస్లో ఎలా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నారు, అవన్నీ తీసుకొచ్చి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాడండి. ద సేమ్ టాపిక్, థియోరిటికల్గా చెప్పిన టాపిక్ని ప్రాజెక్ట్ పరంగా వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటేషన్లో అర్థమయ్యే విధంగా ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తాయండి. సో కంపల్సరీగా ప్రాజెక్ట్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ బిజినెస్ స్కూల్ ప్రోగ్రామ్ అండి. నార్మల్ అకాడమిక్ యాక్టివిటీసే కాకుండా అలాగే క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తుంటారని, మరి ఈ ప్రోగ్రామ్ యొక్క విశిష్టతలు మాకు ఒకసారి తెలియజేయండి. క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ విచ్ వీఆర్ అండర్టేకింగ్ అట్ విశ్వేశ్వరాయ బిజినెస్ స్కూల్ అండి. ఒక కాలేజ్ నుంచి, క్యాంపస్ నుంచి పాస్ అవుతున్న విద్యార్థికి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉన్న పొజిషన్కి సబ్జెక్ట్ పరంగా చాలా వ్యత్యాసాలు ఉంటాయండి. వాట్ వీఆర్ టీచింగ్ ఎట్ ద బిజినెస్ స్కూల్స్ అండ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎ బిజినెస్ మేనేజర్ ఇన్ ద కార్పొరేట్ కంపెనీ, ఆ గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ని మనము సిలబస్ పరంగా ఫిల్ చేయలేమండి. ఉస్మాన్ యూనివర్సిటీ నామన్ క్లేచర్ ప్రకారం, ఉస్మాన్ యూనివర్సిటీ పెడగాగి ప్రకారం థియరిటికల్ పార్ట్ టీచ్ చేయాలండి. బట్ ఉద్యోగం రావాలంటే కార్పొరేట్ కంపెనీస్కి ఈ బిజినెస్ మేనేజర్ ద్వారా ఏమి కావాలో వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. సో ఈ కార్పొరేట్ని, క్యాంపస్ని కనెక్ట్ చేస్తామండి ఎవ్రీ సాటర్డే మనము కాలేజ్లో గెస్ట్ లెక్చర్స్ కండక్ట్ చేస్తామండి. ఆ గెస్ట్ లెక్చర్స్ పరంగా కంపెనీస్లో మంచి పొజిషన్లో ఉన్న మేనేజర్స్ని, ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న మేనేజర్స్ని తీసుకొచ్చి వాట్ ఐఎమ్ లుకింగ్ అట్ ఎ బిజినెస్ మేనేజర్. సో ఆయన మాటల్లో, బాబు మీరు డిగ్రీస్ తీసుకొని బయటికి వస్తారు, దట్ డజంట్ గివ్ ఏ జాబ్, బట్ నాకు ఇవన్నీ నువ్వు చేయాలి. సో ఏమేమి చేయాలి అనేది క్యాంపస్ కార్పొరేట్ కనెక్ట్లో మనము వాళ్ళ నుంచి తెలుసుకుంటామండి. అండ్ ఇంకొక ఉత్తమమైనది మేము చేస్తున్నాం ఏంటంటే అండి, ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రాంలో మా అలుమ్నై నెట్వర్క్ని ఇన్వాల్వ్ చేశామండి. మా పూర్వ విద్యార్థులను కూడా ఈ క్యాంపస్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగం చేసి, ఒక వారం ఇండస్ట్రీ నుంచి వస్తారండి, ఒక వారం అలుమ్నై నెట్వర్క్, ఈజ్ ఆల్సో ఫ్రమ్ మై ఇండస్ట్రీ, బట్ నా విద్యార్థి వస్తాడండి, నా స్టూడెంట్ వస్తాడు. సో అలుమ్నై నెట్వర్క్ని, అలుమ్నై ఎంగేజ్మెంట్ పెంచుతామండి, అండ్ కార్పొరేట్ కనెక్ట్, క్యాంపస్ కనెక్ట్ పెంచుతామండి. ఓకే సార్, ఇంత విశిష్టమైన కోర్సు బోధిస్తున్నారు మీరు విద్యార్థులకి. మరి ఇంత విశిష్టమైన కోర్సు బోధించడానికి విశ్వవిశ్వానీలో చూసుకుంటే టీచింగ్లో ఫ్రాటర్నిటీ ఎలా ఉంటుందంటారు సార్? ఒక బిజినెస్ స్కూల్ సక్సెస్లో హార్డ్వేర్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ల్యాండ్, బిల్డింగ్, బస్సెస్, లైబ్రరీ, ల్యాబ్, ఇవి కాకుండా సాఫ్ట్వేర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. ఫ్యాకల్టీ మెంబర్స్ ఎట్
Vishwani are taken as per the norms of AICTE and Usman University guidelines అండి. మేము ఫ్యాకల్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ విల్ హ్యాపెన్ ఎట్ కాలేజ్ క్యాంపస్ అండి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మేము ఇంటర్వ్యూ చేసి వచ్చిన అప్లికేషన్స్లో ప్రతి సబ్జెక్ట్ పరంగా ఒక 10 మందిని షార్ట్ లిస్ట్ చేసండి ఉస్మానియా యూనివర్సిటీకి రాటిఫికేషన్కి పంపిస్తామండి. ఉస్మానియా యూనివర్సిటీలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ప్యానల్ కూర్చొని నేను పంపించిన 10 మందిలో సెలెక్ట్ చేసి నాకు 2 పంపిస్తారండి. డబుల్ ఫిల్టరేషన్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచింగ్ అకాడమిక్ ఫ్యాకల్టీ విశ్వవిశ్వానిలో వస్తుందండి. అండ్ మోరోవర్ టీచింగ్ ఫ్యాకల్టీలో కాంబినేషన్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అవసరం అండి. సో ఇందాక మనం చెప్పుకున్నాము క్యాంపస్ కార్పొరేట్ కనెక్ట్ గ్యాప్ ఉంటుందండి. సో ఒక టీచర్ విల్ టీచ్ యాజ్ పర్ ద యూనివర్సిటీ సిలబస్ అండి. అదే కనుక ద సేమ్ థింగ్ కార్పొరేట్ నుంచి చేసిన వాళ్ళు టీచర్గా అవుతే వాళ్ళు ఆల్రెడీ కార్పొరేట్లో ఉద్యోగం చేసి అక్కడ ఉన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి సో దాన్ని మైండ్లో పెట్టుకొని పిల్లలకి టీచింగ్లో ఉపయోగపడతారండి. అందుకే విశ్వవిద్యాలయంలో టీచింగ్ ఫ్యాటర్నిటీలో సమపాలలో అకాడమిక్ నుంచి తీసుకున్న వాళ్ళు ఉంటారండి అండ్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్న వాళ్ళు ఉంటారండి మనకి. సో వీళ్ళ 2 బేసిస్లో మనకు 2 ఈక్వల్ వెయిటేజ్లో అకాడమిక్స్ నుంచి అండ్ ఇండస్ట్రీ నుంచి తీసుకుంటామండి. విశ్వాని అసలు ఈ సంస్థ అనేది అసలు ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ ఉంది, అసలు ఇంత అద్భుతమైన కోర్సు విద్యార్థులకు అందిస్తున్నారు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి అసలు? 1998లో ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ స్కూల్ అండి ఇది. దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ రాజీవ్ రహదారి షామీర్పేట్ హైవే అండి. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి 14 కిలోమీటర్స్లో తూమ్కుంటలో ఉందండి విశ్వని. దిస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ 15-acre lush green campus అండి. ఓకే. ల్యాండ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా దేర్. బిల్డింగ్స్ అండి వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. ఒక విద్యార్థి విశ్వని క్యాంపస్లో ఎంటర్ అవుతే ఒక ఫారిన్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన అనుభూతి పొందుతాడండి. ద క్లాస్ రూమ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్ ఈజ్ టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ హ్యావింగ్ ఏ 86-inch ఇంటరాక్టివ్ ప్యానల్ అండి. ఇంటరాక్టివ్ ప్యానల్ అంటే ఏంటంటే మనకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయండి. మన స్మార్ట్ ఫోన్ చేసే పనుల్లో 100 రెట్లు ఒక ఇంటరాక్టివ్ ప్యానల్ చేస్తుందండి. సో ఆ ఇంటరాక్టివ్ ప్యానల్లో ఒక టీచర్కి, ఒక ఫ్యాకల్టీ మెంబర్కి టీచింగ్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. హీ కెన్ డూ వండర్స్ ఆన్ ఎన్ ఇంటరాక్టివ్ ప్యానల్. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు తీసుకున్న క్లాస్ని ఆ ఇంటరాక్టివ్ ప్యానల్ ద్వారా మనము ఏమేమైతే ఇవాళ రాసుకున్నామో, ఏమేమైతే డిస్కస్ చేసుకున్నామో ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద ఈమెయిల్ ఐడి ఆఫ్ ద స్టూడెంట్స్. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నీ అదే బ్లాక్ బోర్డ్లో అయితే తుడిస్తే మర్చిపోతామండి. అదే ఇంటరాక్టివ్ ప్యానల్లో అండి ఆ టాపిక్స్లో ఉన్నాయన్నీ ఈమెయిల్ ఐడీస్కి పంపించవచ్చండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీకు క్లాస్ రూమ్స్తో పాటు లైబ్రరీ ఉందండి. లైబ్రరీ విశ్వనిలో హైదరాబాద్లో లైబ్రరీ పరంగా చూసుకుంటే అండి విశ్వని విల్ స్టాండ్ నెక్స్ట్ టు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలి అండి. మన బిజినెస్ స్కూల్స్లో టాపెస్ట్ బిజినెస్ స్కూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ద ఏషియా అండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అది మన గచ్చిబౌలిలో ఉందండి. దాని లైబ్రరీ ఫెసిలిటీస్ చూసుకుంటే విశ్వని దానికి నెక్స్ట్లోనే ఉంటుందండి. అంత మంచి లైబ్రరీ ఉందండి విశ్వనిలో. ల్యాబ్స్ టాప్ క్లాస్ అండి, హై అండ్ సిస్టమ్స్ ఉంటాయి. బిజినెస్ మేనేజర్కి కావాల్సిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందులో ఇస్తామండి. దీంతో పాటు అండి మనం చెప్పుకోవాల్సింది సిమ్యులేషన్ ల్యాబ్, బిజినెస్ సిమ్యులేషన్ ల్యాబ్ అండ్ ఇంకోటి కమ్యూనికేషన్ ల్యాబ్. ఇప్పుడు బిజినెస్ మేనేజర్కి కావాల్సింది కమ్యూనికేషన్ అండి, వాక్చాతుర్యం. బిజినెస్ మేనేజర్ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ డైరెక్ట్లీ. సో వాళ్ళ లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్ పెంచాలండి. సో వాళ్ళు ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి, యాక్సెంట్ ఎలా ఉండాలి. సో బిజినెస్ కమ్యూనికేషన్ ల్యాబ్లో వాళ్ళకి సిస్టమ్ ముందు కూర్చోబెట్టి ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి, ఏది యాక్సెప్టబుల్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్, అది బిజినెస్ ల్యాబ్లో అండి. సో బిజినెస్ ల్యాబ్ అండి, కంప్యూటర్ ల్యాబ్ అండి, కమ్యూనికేషన్ ల్యాబ్ అండి, ఫైనాన్స్ ల్యాబ్ అండి. ఇప్పుడు ఒక విద్యార్థి ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి రియల్ టైం ఫైనాన్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉందండి,
సెన్సెక్స్ జరుగుతూ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో స్టాక్ ట్రేడింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని లైవ్గా ల్యాబ్లో నడిపించేసి ఒక ఫైనాన్స్ పిల్లల్ని ఆ ల్యాబ్లో కూర్చోబెడతామండి, మాక్ ట్రేడింగ్ చేపిస్తామండి. సో దే షుడ్ అండర్స్టాండ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్. సో అది దానికి ఫైనాన్షియల్ ల్యాబ్ ఉంటుందండి. సో ఫైనాన్షియల్ ల్యాబ్ పరంగా, కంప్యూటర్ ల్యాబ్ పరంగా, లైబ్రరీ పరంగా, క్లాస్ రూమ్ పరంగా, క్యాంటీన్ ఫెసిలిటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏ దోకా లేదండి. మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ఓకే ఓకే సార్, ఇటు ఆంధ్ర కావచ్చు, మరి తెలంగాణ కావచ్చు, లేకంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కావచ్చు, విశ్వానిలో అడ్మిషన్లు పొందుతున్నట్లు కూడా మేము విన్నాము. అవునండి. అంటే అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థులకు హాస్టల్ కావచ్చు, లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి? ఓకే అండి, విశ్వానిలో ఒక 70% విద్యార్థులండి మన ట్విన్ సిటీస్లో డే స్కాలర్ పద్ధతిలో చదువుతారండి. వాళ్ళు రోజు వచ్చి వెళ్తూ ఉంటారండి. వాళ్ళందరికీ ట్విన్ సిటీస్లో 30 రూట్స్లో మనము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బస్ ఈజ్ GPS ట్రాకింగ్లో ఉంటుందండి. ఈవెన్ పేరెంట్కి తెలియాలి ఎప్పుడు తన బాబు పాప వస్తుంది ఇంటికి, ఎప్పుడు కాలేజ్కి రీచ్ అయ్యారండి. అండ్ అదర్ స్టేట్స్ విద్యార్థులకు, ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కడి నుంచైనా వచ్చిన విద్యార్థులు హాస్టల్ వసతి అండి. వీ హ్యావ్ టైడ్ అప్ విత్ స్టాన్జా లివింగ్. ఇది ఇండియాలోనే నంబర్ 1 హాస్టల్ సర్వీస్ ప్రొవైడర్ అండి. ఈ హాస్టల్ ప్రత్యేకత ఏంటంటే అండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఒక యాప్లో ఉంటాడండి. స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా అదే యాప్లో ఉంటాడండి. సో ఒక స్టూడెంట్ హాస్టల్లో ఎప్పుడు ప్రవేశించాడు, హాస్టల్ నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళారు, కాలేజ్కి ఎప్పుడు వచ్చారు, వాళ్ళందరూ సెక్యూరిటీ పరంగా మానిటర్ చేస్తూ ఉంటామండి. సో ద ఫుడ్ అండ్ ద సెక్యూరిటీ ఎట్ ద హాస్టల్స్ ఈజ్ టాప్ క్లాస్ అండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి హాస్టల్స్లో అండి. సో ట్రాన్స్పోర్టేషన్ ట్విన్ సిటీస్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామండి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఈజ్ ప్రొవైడెడ్ బై స్టాన్జా లివింగ్ విచ్ ఇస్ ద పెయిడ్ సర్వీస్ అండి. అంటే BBA చదివిన విద్యార్థులు చూసుకుంటే అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం వాళ్ళకు ఉంటుందా, అలాగే PhD చదివే అవకాశం వాళ్ళకు ఉంటుందా? కెనడా, UK, ఆస్ట్రేలియా ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో మన BBA చదువుకున్న విద్యార్థులకి MBA ఆఫర్ చేస్తారండి. వీళ్ళు అన్ని ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఎట్ దీస్ కంట్రీస్ MBAకి అప్రోచ్ కావచ్చండి. అండ్ మనకి PhD వెళ్ళాలంటే BBAతో పాటు మాస్టర్స్ చేసుకొని PhD ఎగ్జామ్స్ రాసుకొని మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో PhD చేయొచ్చండి. సో ఫారిన్ ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేదండి, PhDకి ఇబ్బంది లేదండి. మన దగ్గర MBA చేసుకొని PhDలు ఇక్కడ చేయొచ్చు, ఫారెన్లో MBA చేసుకొని ఫారెన్లో PhDs చేసుకోవచ్చు. దేనికి ఇబ్బంది లేదండి, ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, విశ్వాని బిజినెస్ స్కూల్లో BBAనే కాకుండా ఇంకా ఏ కోర్సులు ఆఫర్ చేస్తుంది? ఓకే, విశ్వాని బిజినెస్ స్కూల్లో అండి గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్లో అంటే ఇంటర్మీడియట్ అయిన విద్యార్థులకి BBAతో పాటు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఇంటిగ్రేటెడ్ MBA 5-year కోర్స్ ఉందండి. 2021లో ఒక వినూత్నమైన కోర్స్ లాంచ్ చేశామండి, BS కంప్యూటర్స్, ఏ 4-year కోర్స్ అండి. అండ్ 2022లో వీఆర్ లాంచింగ్ BS ఎకనామిక్స్, ఏ 4-year కోర్స్ అండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అండి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్లో MBA రన్ చేస్తున్నామండి. AICT అప్రూవల్తో PGDM, CAT, MAT, ZAT, ATMA, CMAT ఈ 5 నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకొని అడ్మిషన్ తీసుకునే PGDM కోర్స్ కూడా విశ్వానిలో ఉందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 2 కోర్సెస్ అండి, PGDM అండ్ MBA. గ్రాడ్యుయేషన్ లెవెల్లో BS కంప్యూటర్స్, BS ఎకనామిక్స్, BBA అండ్ ఇంటిగ్రేటెడ్ MBA అండి. ఇప్పటి వరకు విశ్వానీయులు బిజినెస్ స్కూల్లో BBA కోర్సు ఒకటి ఉందని మాకు తెలియజేశారు. ఆ కోర్సు తీసుకోవటం వల్ల విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఉందని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.